మనందరికీ తండ్రి అయినటువంటి దేవునికి, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామములో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా వందనాలు మరియు శుభములు మీకు, మీ కుటుంబాలకు నేను తెలియజేస్తుంటున్నాను. ఈ యొక్క సమయంలో నేటి మానవుడు రాతి యుగాన్ని నుంచి రాకెట్ యుగానికి వెళ్ళినటువంటి మానవుడు, ఆధునిక మానవుడు పర్యావరణాన్ని కాపాడుతూ ఉన్నాడా, పర్యావరణాన్ని పాడు చేస్తూ ఉన్నాడా అనేటువంటి ఒక విషయాన్ని ఈరోజు మనం ఒకసారి చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎందుకంటే మానవుడు, మనిషి ఈరోజు ఎందుకంటే ఆ సుఖానికి అలవాటు పడ్డాడు. ఒకప్పుడు దేవుడు ప్రారంభంలో ఆదామును శపించినప్పుడు నీ యొక్క ముఖపు చెమట నేలపడి, అంటే కష్టము చేసి నీవు సంపాదించుకుని తినాలి అని చాలా స్పష్టంగా దేవుడు తన గ్రంథంలో ప్రారంభంలో ఆదాముకు చాలా స్పష్టంగా వివరణ ఇచ్చి ఉన్నా. అయితే నేటి యొక్క మానవుడు సుఖానికి, సంతోషానికి, ఆనందానికి, స్వల్పమైనటువంటి సుఖ సంతోషాలు, ఆనందాలకు అలవాటు పడి దేవుడు చెప్పిన మాటలను పెడచి వెళ్ళిపెట్టి ఈ ప్రకృతిని పాడు చేస్తూ ఉన్నటువంటి తరుణములు చాలా మంది స్లోగన్స్ రాశారు. ఇంటికి ఒక తులసి చెట్టు, వీధికి ఒక వేప చెట్టు అంట. అంటే తులసి వలన ఎన్నో లాభాలు మనకున్నాయి. దగ్గు లేకపోతే మనకు జలుబు చేసినప్పుడు ఆ తులసి ఆకులు తినడం మూలంగా రెసిస్టెన్స్ పవర్ అనేది మనకు పెరిగి ఆరోగ్యం చాలా బాగుంటుంది. రెండవది, ఆ యొక్క తులసి ఆ మొక్క మీదుగా మన మీదకి విచ్చే గాలి కూడా చాలా శ్రేష్టమైనది అని చెప్తున్నారు. అంటే శాస్త్రము అని వృక్ష శాస్త్రములో దాన్ని అధ్యయనం చేసి ఈ చెట్టు వలన నీకు ఇలాంటి లాభం ఉన్నదని వాళ్ళు తెలియపరుస్తున్నారు. రెండు, వీధికి ఒక వేప చెట్టు. అంటే ఈ వేప చెట్టు ఒక గాలి కూడా చాలా మంచిది. వాస్తవంగా వేసవి కాలంలో ఈ వేప చెట్టు కింద కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే చాలా మనకున్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా అభివృద్ధి మనకు కనబడుతుంది. ఈ వేప పళ్ళతో మనము ముఖము కడుక్కోవటం మూలంగా చాలా మంచి ఆరోగ్యం ఉంటుందని మన వాళ్ళు చాలా అధ్యయనం చేసి మనకు చెప్తున్నారు. అందుకనే ఇంటికి ఒక తులసి చెట్టు, వీధికి ఒక వేప చెట్టు. మరి ఈరోజు ఈ యొక్క పర్యావరణాన్ని నీటి ఆధునిక మానవుడు పాడు చేస్తూ ఉన్నాడా, లేకపోతే కాపాడుతూ ఉన్నాడా అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా మనము ఇక్కడ ఆలోచించవలసిన వారమై ఉన్నాం. మొదటిగా మనము ఆలోచన చేస్తే ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనాన్ని మొదటిగా మనము చదువుకుందాం పిల్లరా. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనాన్ని. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయమును నొందును, చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకును. ఈరోజు ఆధునిక మానవుడని మొదటి నుంచి నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఈరోజు మరి ఒక విధంగా మనం ఆలోచన చేస్తే అభివృద్ధి పదములోనికి ముందుకు వెళుతున్నటువంటి ఆధునిక మానవుడు ఈరోజు డెవలప్మెంట్ అనేటువంటి పేరుతో గృహాల్లో, అనేక స్థలాల్లో ఉన్నటువంటి మంచి మంచి చెట్లను ఏం చేస్తున్నాడంటే నరికేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే వారి అభివృద్ధి కొరకు, డెవలప్మెంట్ కావడం కొరకు ఇళ్లలో ఉన్నటువంటివి, లేకపోతే రోడ్ల మీద ఉన్నటువంటి చాలా చెట్లు ఏం చేస్తున్నారంటే వీటిని నరికేస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ దేవుడు ప్రారంభంలో చెప్పాడు, చెట్లు నరుకువాడు వాటి వలన అపాయమును తెచ్చుకొను.
ఈ చెట్ల వల్ల మనకు లాభం ఏంటంటే చెట్లు ఆక్సిజన్ ఇస్తూ ఉన్నాయి, కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకుంటూ ఉన్నాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకుంటూ మనిషికి ఒక స్వచ్ఛమైనటువంటి గాలిని అవి మనకిస్తూ ఉన్నాయి. ఆ స్వచ్ఛమైనటువంటి గాలి మనం పీల్చుకోవటం మూలంగా ఆరోగ్యపరంగా మనకు ఎలాంటి యొక్క రోగాలు లేకుండా ఒక మంచి ఆరోగ్యాన్ని కలిగి ఎక్కువ కాలం మనం బ్రతకడానికి అవకాశం అనేది ఉంటూ ఉంది. ఇవాళ వయసుతో భేదం లేకుండా చిన్న వయసులోనే ఎన్నో రోగాలు వస్తుంటున్నాయి, ఎన్నో భయంకరమైనటువంటి వ్యాధులు వస్తుంటున్నాయి. వయసుతో సంబంధం లేదు, ప్రాణాంతకమైనటువంటి వ్యాధులతో మనుషులు వాళ్ళ బాధపడుతూ ఉన్నాడు. అందుకు కారణం ఏంటంటే ఇంట్లో ఒక్క చెట్టు కూడా లేకుండా ప్రతి చెట్టుని ఏం చేస్తున్నాడంటే అభివృద్ధి పేరుతో చెట్లన్నింటినీ కూడా నరికి వేస్తూ ఉన్నాడు. అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం తండ్రి అయిన దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా మానవులకు వ్రాసినటువంటి మాట ఏంటంటే చెట్లు నరుకువాడు వాటి వలన అపాయము తెచ్చుకున్నాం. ఈరోజు వర్షాలు సకాలంలో రావట్లేదు. ఇవాళ ఎందుకంటే వర్షాలు సకాలంలో ఎందుకు రావటం లేదంటే వీళ్ళరా ఇదిగో ఈ చెట్లను విపరీతంగా నరికివేయటం మూలంగా పర్యావరణ పరిరక్షణ పాడైపోతూ ఉంది. ఓజోన్ పొరకు రంధ్రం పడి అతి నీలలోహిత కిరణాలు మానవుల మీద పడి మనిషికి అంతు చిక్కిన రోగాలు వాళ్ళ వస్తూ ఉన్నాయి. మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడు వినలేదు స్వైన్ ఫ్లూ అనే ఒక భయంకరమైన రోగం. ఆ తరువాత మనం ఆలోచన చేస్తే వీళ్ళరా రెండవదిగా ఇదిగో ఈ మధ్య కాలంలో కరోనా వ్యాధితో చాలా మంది బాధపడుతూ ఉన్నారు ప్రియులారా. అందుకని ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే చెట్లు నరుకువాడు వాటి వలన అపాయము తెచ్చుకొనును అన్నాడు. చెట్లు నరుకువాడు వాటి వలన ఏం చేశాడట? అపాయము తెచ్చుకుంటాడు. మరి తెలిసి కూడా ఇవాళ ఏం చేస్తున్నాడంటే మానవుడు తప్పు చేస్తూ ఉన్నాడు. అందుకని సరైనటువంటి సమయంలో వర్షాలు కురవటం లేదు. వాళ్ళు వర్షం కురిస్తే పంటలు బాగా పండుతాయి, పంటలు బాగా పండితే పంటలు మన చేతికి వస్తాయి, సమృద్ధిగా ఆహారం మనకు ఉంటుంది. వర్షాలు లేనప్పుడు పంటలు సరిగా పండవు. అందుకనే పప్పుల మీద ధాన్యం మీద ఎక్కువ ధరలు వాళ్ళు పెంచేస్తుంటారు. కారణం ఎందుకంటే వర్షాలు పడటం లేదు, పంటలు చేతికి సరిగా రావటం లేదు. కూరగాయల కానుండి వరి ధాన్యం కానుండి ఆహార పదార్థాలు అన్నిటి కూడా విపరీతమైనటువంటి రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి పిల్లలు. ఎందుకంటే వేడి పెరిగిపోతుండే. ఇక్కడ ఆలోచన చేస్తే ఎంతమంది చెప్పాను, కార్బన్ డైఆక్సైడ్ వలన ఏమైతుందంటే వేడి పెరిగిపోతూ ఉందన్నమాట. ఈ వేడి పెరిగిపోతూ ఉంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో సముద్రాలు కోతకు గురైతూ ఉన్నాయి. ఈ వేడిని మనిషి తట్టుకోలేకపోతున్నాడు. ఈ వేడిని మనిషి తట్టుకోలేక ఈరోజు ప్రతి ఒక్క ఇళ్లలో ఏం చేస్తున్నామంటే ఏసీ పెట్టుకుంటూ ఉన్నాం. చాలా చల్లగా ఉంటుంది ఏసీ కింద, ఎంత చల్లగా ఉందో అంటూ ఏసీలోకి వెళ్ళటంతో ఇది చాలా చల్లగా ఉంటుంది. కానీ ఏసీ వెనక నుంచి వచ్చేటువంటి ఒక భయంకరమైన వాయువులు ప్రకృతిలో కలిసిపోతూ ఉన్నాయి, పర్యావరణాన్ని అవి కలుషితం చేస్తూ ఉన్నాయి పిల్లలు. ఈరోజు ప్లాస్టిక్ వాడద్దని ఎంతగా మన వాళ్ళు చెప్పినా ఇవాళ చేత్తో ఒక సంచి కూడా ఎప్పుడు ఎవరు తీసుకెళ్ళటం లేదు. ఎందుకంటే అట్టిపండు కొనుక్కున్నా, ఉల్లిపాయలు కొనుక్కున్నా, కూరగాయలు కొనుక్కున్నా, లేకపోతే ఒకవేళ మనము యాపిల్స్ ఇంకేమి కొనుక్కున్నా ప్రతి ఒక్కటి దేంట్లో వేసిస్తున్నారంటే ప్లాస్టిక్ కవర్లో వేసి ఇస్తున్నారు. ఈ ప్లాస్టిక్ అనేటువంటిది ఈ భూమిలో తొందరగా అది కరిగిపోదు. ఎందుకంటే ఇంతకుముందు మనకు గోను సంచులుంటూ ఉండి జనపనారతో చేసినటువంటి ఆ యొక్క సంచులు ఏవైతే ఉండేవో అవి భూమిలో వేస్తే త్వరగా భూమిలో కలిసిపోతూ ఉండేవి. కానీ ప్లాస్టిక్ కవర్ ఏదైతే ఉన్నదో, ప్లాస్టిక్ ఏదైతే ఉన్నదో కొన్ని సంవత్సరాల పాటు భూమిలోనే అలాగే ఉంటుంది. భూములు ఎట్టి పరిస్థితుల్లో అది కరగదు. ఈరోజు మనం టీ తాగుతున్నాం, బయట తాగుతున్నప్పుడు ప్లాస్టిక్ గ్లాసులు వేసిస్తుంటున్నాం మనకి. ఎందుకంటే దాంట్లో కొంత ప్లాస్టిక్ ఉంటుంది. ఈ ప్లాస్టిక్ ఏమైతుందంటే ఆ యొక్క వేడికి కరిగిపోయి మనం తాగేటువంటి టీ ద్వారా మన యొక్క శరీరంలోనికి వెళ్ళిపోతూ ఉంది. తద్వారా మనకు ఎన్నో రోగాలు సంక్రమిస్తూ ఉన్నాయి.
అంటే పర్యావరణాన్ని మనం కాపాడుతున్నామా, పర్యావరణాన్ని మనం పాడు చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. దేవాది దేవుడు మన కన్న తండ్రి కొన్ని వందల సంవత్సరాల క్రితమే చెట్లు నరుకువాడు వాటి వలన అపాయము తెచ్చుకుంటాడని ఎంత స్పష్టంగా చెప్పాడు పిల్లలు. అయినా కూడా చెట్లు ఏం చేస్తున్నారు? నరికిస్తూ ఉంటాడు అంతే. చాలా చెట్లు కరెంటు స్తంభాల కింద, కరెంటు తీగల కింద పెడుతూ ఉంటారు. చెట్లు ఎదగడంతో ఆ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతూ ఉంటుంది. చెట్లన్నీ ఏం చేస్తారంటే వరుస పెట్టి మొత్తం నరికేస్తూనే ఉంటుంది. వాళ్ళు ఎంత వేడి ఉన్నది, కొంచెం వర్షం పడ్డా చాలా చల్లగా ఉండేది ఒకప్పుడు. కానీ వర్షం పడ్డా పడకపోయినా విపరీతమైన వేడి ఇప్పుడు పెరిగిపోతుంది. అంటే వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏమవుతున్నాయంటే పిల్లరా, ఈ యొక్క వేడి విపరీతంగా పెరిగిపోతుంది. ఈ వేడి విపరీతంగా పెరిగిపోవటం మూలంగా ఆరోగ్యపరమైన రోగాలు మనుషులకు వస్తూ ఉన్నాయి. పర్యావరణాన్ని మనం కాపాడదామా, పర్యావరణాన్ని మనము పాడు చేద్దామా? ఆలోచించండి. ప్రతి ఒక్కటి వల్ల మనం, ఎందుకంటే టేబుల్ మీద పెట్టుకున్న ప్లాస్టిక్, ఉప్పు వేసుకున్న ప్లాస్టిక్, లేకపోతే పచ్చడి వేసుకున్న ప్లాస్టిక్, అన్ని మనం ఏమి వాడుతున్నాం? ప్లాస్టిక్ వస్తువుల్ని ఎక్కువగా మనం వాడుతూ ఉన్నాం. ఇంతకుముందు చక్కటి గాజుతో తయారు చేసినటువంటి కొన్ని ఆ యొక్క చిన్న చిన్న ఏమంటారు డబ్బాలు అవన్నీ ఉంటూ ఉండేవి. వాటిలో ఇవన్నీ కూడా పొందుపరుచుకుంటూ, ఎందుకంటే ఈ గ్లాస్ దాంట్లో వేసినటువంటి పదార్థం ఏది కూడా తొందరగా పాడవద్దు, చాలా కాలం అది అలా ఉంటూ ఉంది. ఈ విధంగా మనం తినేటువంటి ప్రతి ఆహార పదార్థాల్లో నుండి ఈ ప్లాస్టిక్ అనేది ఏమవుతుందంటే అనుకోకుండా మన యొక్క శరీరంలోనికి వెళ్ళిపోతూ మనకి ఎన్నో రోగాలు ఇవాళ వస్తూనే ఉన్నాయి. వయసుతో సంబంధం లేదు. చిన్న చిన్న వయసులోనే భయంకరమైన ప్రాణాంతకమైనటువంటి ఒక క్యాన్సర్ లాంటి రోగాలు, కిడ్నీ ఫెయిల్యూర్లు, లేకపోతే ఆ లివర్ చెడిపోవటం, ఈ ఎన్నో భయంకరమైనటువంటి రోగాలు మానవునికి ఎందుకు సంక్రమిస్తున్నాయంటే ఈ ప్రకృతిని మనము ఇవాళ పాడు చేస్తున్నాం. ప్రకృతిని మనము కాపాడలేకపోతూ ఉన్నాం. ఈ ప్రకృతిని కాపాడితే ఆ ప్రకృతి నీకు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ అంటే ప్రాణవాయువును నీకు ఇస్తూ ఉంటుంది. చిన్నప్పుడు అన్ని తాటకిళ్ళు, నా చిన్నప్పుడు అన్ని తాటకిళ్ళే, ఫ్యాన్ ఉండే కాదు అసలే. ఎలా బ్రతికుంటాం అప్పుడు అని అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఇప్పుడు ఫ్యాన్ లేకపోతే 10 నిమిషాలు ఉండలేం. ఒక్క 10 నిమిషాలు ఫ్యాన్ తిరగకపోతే ఇక ఊపిరాడనట్టు భయంకరంగా ఉంటుంది మన పరిస్థితి. అంటే కృత్రిమమైనటువంటి గాలికి వాళ్ళ మనిషి అలవాటు పడిపోయాడు. ఆ చిన్నతనంలో ఈ తాటాకిళ్ళల్లో ఉంటున్నప్పుడు చల్లగా ఉంటూ ఉండేది అంతా చక్కగా. వర్షం వచ్చినా ఎప్పుడైనా చల్లగా, వేసవి కాలంలో కూడా చాలా చల్లగా ఉండేది. చిన్న విసునగారు ఏదో పట్టుకుని విసునగారితో ఇస్తుంటే వారు గాలి కొద్దిసేపు అంతే. బయట చెట్ల కింద అక్కడిక్కడ కూర్చుంటూ ఉండేవారు. ఎందుకంటే ఆ చెట్లు చల్లటి నీడ, చల్లటి గాలిని ఇస్తుంటాయి. చాలా మనకు నెమ్మదిగా ఉంటుంది. కనుక పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పాడు ఏమనంటే, పిల్లరా ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, ఆ చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకుంటాడా? అవును, తెచ్చుకుంటాడు. ఇవాళ మనము ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఇవాళ పాపులేషన్ పెరిగిపోతుంది, జనాభా పెరిగిపోతుంది రోజు రోజుకి. ఒకే ఒక మానవుడైనటువంటి ఆదాములో నుంచి సకల జాతి మనుషులు ఈ భూమి మీదకి వస్తే ఇప్పుడు 850 కోట్ల పైచిలకు ప్రపంచ జనాభా ఉన్నది. పెరిగిపోతున్నటువంటి ఈ జనాభాకు రవాణా సౌలభ్యంగా తక్కువ సమయంలో ఎక్కువ ఆ దూరాన్ని ప్రయాణించవలసినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రోడ్లు సరిపోక డబుల్ రోడ్లు లేకపోతే 4 లైన్ల రోడ్లు వేస్తూ ఆ దారి పొడవున ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లన్నిటిని ఏం చేస్తున్నారు? వాళ్ళు నరికేస్తున్నారంటే హైవేలో వెళుతున్నప్పుడు వాళ్ళ మనకు చెట్లు కూడా చాలా తక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. ఈ 4 లైన్లు రోడ్లు ఉంటూ ఉన్నప్పుడు అంటే పర్యావరణం ఏమైపోతుంది? ఈ విధంగా పర్యావరణం పాడైపోతుంది. పర్యావరణాన్ని కాపాడవలసినటువంటి మానవుడు పర్యావరణాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. అందుకని కొన్ని వందల సంవత్సరాల క్రితం చెట్లు నరుకువాడు వాటి వలన అపాయము తెచ్చుకొనును అని దేవుడు చాలా చక్కగా మనకు వివరించి ఉంటున్నటువంటి విధానాన్ని మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే
మనము ఎలా వర్ధిల్లాలి? ఈరోజు ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము చెట్ల గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. చెట్టు వలె నువ్వు ఎలా వర్ధిల్లాలి, చెట్టు వలె నువ్వు ఎందుకు ఫలించాలని దేవుడు చెప్తూ ఉన్నాడో ఒకసారి ఆలోచన చేస్తే ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7-8 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7వ వచనం 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం పిల్లరా. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను, లోయల నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జనములు గల దేశము, అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, ఏమండి అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. అది మొలిచిన చోటే విస్తరిస్తూ ఉన్నది. ఇక్కడ అది ఎక్కడైతే మొలుస్తుందో ఇక్కడ చెప్పినటువంటి ఒక మనం చెట్లు చూసినట్లయితే పిల్లరా, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, మంచి దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశము అన్నాడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏమనంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులు. ఎందుకంటే ఏముండాలి దానికి? ఆ దేశంలో ఏముండాలి? నీటి యొక్క వాగులు, లోయల నుండి, కొండల నుండి పారు ఊటలను, అగాధ జలములు గల దేశము. అంటే నీరు సమృద్ధిగా ఆ దేశంలో దొరకాలి. నీళ్ళకి వాళ్ళ మనము చాలా కష్టపడుతున్నాం. ఎందుకంటే ప్యూర్ వాటర్ లేదు, ఇప్పుడు అంతా కూడా ప్యూరిఫైడ్ చేసినటువంటి వాటర్ మనం తాగుతున్నాం, మినరల్ వాటర్ అని. ఆ వాటర్ ద్వారా సరైన రీతిలో వాటిని ఫిల్టర్ చేయకపోతే అది మనిషి యొక్క కిడ్నీని అది పాడు చేస్తూ ఉన్నది పిల్లలు. కారణం ఎందుకంటే మనం ఎంతగా మంచి నీటిని మనం తాగుతూ ఉంటామో ఆరోగ్యం కూడా అంతగా బాగుంటుంది. ఈ ఉద్దేశంతో మనం నీటిని బాగా తాగుతూ ఉన్నప్పుడు పిల్లరా, ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏంటంటే, నీటిని సరైన రీతిలో ప్యూరిఫై చేయకపోతే పిల్లరా ఏమైపోతుందంటే మన ఆరోగ్యము పాడైపోతూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎఫెక్ట్ పడేది ఏంటంటే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉన్నది. అందుకని శ్రేష్టమైనటువంటి మంచి నీటిని మనము త్రాగాలంటే త్రాగు మంచి నీరు అని పెడుతుంటాం అన్నమాట. ఒకప్పుడు కాలువల్లో నీళ్లు తాగేవాళ్ళం, ఒకప్పుడు చెరువులో నీళ్లు తాగేవాళ్ళం. ఎలాంటి రోగాలు మనుషులకు ఉండేవి. ఇవాళ మినరల్ వాటర్, ప్యూరిఫైడ్ చేసినటువంటి వాటర్ మనం తాగుతూ ఉంటూ ఉన్నాం. మనము ఎంత ప్యూరిఫై చేసినటువంటి వాటర్ తాగినా మనకు వచ్చేటువంటి భయంకరమైన వ్యాధులు, రోగాలు మనకు వస్తూనే ఉన్నాయి. కానీ దేవుడు చెప్పాడు ఏమన్నాడంటే నీ దేవుడు యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను, లోయలలో ఉండి, కొండల నుండి పారు ఊటలను, అగాధ జలములు గల దేశము, అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము. కొన్ని పండ్లు చాలా కాస్ట్లీ ఉంటాయి. గోధుమలు మనకు కొంచెం చవకగా దొరుకుతాయి. గోధుమలు, యవలు కొన్ని చవకగా మనకు దొరుకుతాయి. ద్రాక్ష పండ్లు ఇంచుమించుగా ఒక 100 రూపాయలకి కిలోకి మనకు దొరికేటువంటి వాళ్ళ పరిస్థితి. అంజూరపు పళ్ళు చాలా కాస్ట్ ఉంటాయి, కొంచెం చాలా మధురంగా ఉంటాయి. అదే చెప్తున్నాడు. దానిమ్మ పండ్లు ఆ తరువాత అలాంటి ఒక దేశము, ఒలివ నూనె తర్వాత తేనె గల దేశం. అంటే అంటున్నాడు, ఈ మొక్క ఏదైతే ఉన్నదో, ఈ చెట్టు ఏదైతే ఉన్నదో, ఇది మొలిచిన చోటే విస్తరించినటువంటి చెట్టు వలె నేను కూడా దేవుని యొక్క సన్నిధిలో, క్రైస్తవ జీవితంలో, మన యొక్క కుటుంబములలో మనము ఈ విధంగా మనం ఏం చేయాలని చెప్తున్నాడంటే వర్ధిల్లాలి, మనము అభివృద్ధి చెందాలి. అందుకని కష్టపడితే మన జీవితంలో మనకు ఫలితం ఉంటుంది, కష్టపడకపోతే మన జీవితంలో ఫలితము
ఆలోచన చేయాలి. అందుకనే మానవ జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ ప్రకృతిని, ఈ పర్యావరణాన్ని మనము కాపాడవలసిన బాధ్యత మనకు చాలా ఉన్నది. మెట్టుకు ఇదిగో ఇక్కడ చెబుతున్నటువంటి ఈ చెట్లు, ఇవన్నిటిని గురించి చెబుతూ, అది ఎక్కడైతే మొలుస్తూ ఉన్నదో ఈ చెట్టు మొలిచిన ఆ స్థలములోనే, మొలిచిన చోటే అది విస్తరిస్తూ వర్ధిల్లుతూ ఉన్నది. నువ్వు కూడా అలాంటి ఒక చెట్టు వల్లే నీవు ఈ భూమి మీద నీవు వర్ధిల్లాలి అని దేవుడు మనకు చాలా స్పష్టంగా చెప్తూ ఉంటున్నాడు. మరొక విషయంలో మనం ఆలోచన చేస్తే అందరికి తెలిసిన విషయమే, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడిన లేఖన భాగాన్ని మనం ఒకసారి చదువుకుందాం పిల్లరా. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం అండి. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. ఏమన్నాడంటే నీటి కాలువల యోరను నాటబడాలి అంటే నీళ్ళు ఎప్పుడు చెట్టుకి సమృద్ధిగా తగులుతూ ఉన్నప్పుడు, అంటే చెట్టు వేర్లకు, చెట్టు మొదల నుంచి నీళ్లు సమృద్ధిగా వెళుతున్నప్పుడు ఆ చెట్టు ఎప్పుడు పచ్చగా చిగురిస్తూ చాలా చక్కగా ఆ మొక్క అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆకులతో, కొమ్మలతో, పువ్వులతో, పూతతో చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు సమృద్ధిగా దానికి ఏమందుతుంది? నీళ్లు అందుతూ ఉన్నాయి. మానవులుగా మన యొక్క జీవితంలో కూడా నీ యొక్క ఆత్మకు ఈ వాక్యం అనే నీరు ఇలా ఆ నీటి కాలువలు ఎవరనో నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చేటువంటి ఒక గొప్ప చెట్టు వల్ల నీవు ఈ భూమి మీద ఎదగాలని దేవుడు చెప్తున్నాడు. అంతే తప్ప ఈ యొక్క ప్రకృతిలో మనము ఈ పర్యావరణాన్ని కాపాడకుండా ఈ యొక్క ప్రకృతిలో మనము డెవలప్మెంట్ పేరుతో, అభివృద్ధి పేరుతో దేవుడు సృష్టించిన అద్భుతమైనటువంటి చెట్లను నరకటం మూలంగా మానవుడు తనంతట తనే నాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాడు. అందుకని ప్రకృతిని నీవు కాపాడాలి, పర్యావరణాన్ని నీవు కాపాడాలి. అందుకని ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఈ యొక్క ప్లాస్టిక్ వాడుతూ ఉన్నప్పుడు ఈ ప్లాస్టిక్ తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నామంటే బయట చెత్తలో పడేస్తుంటాం. అంత భయంకరమైన వాసన కదా జరుగుతుంటుంది. రెండవది, గేదెలు, ఆవులు ఆహారం లేనప్పుడు అక్కడికి వచ్చి ఆ ప్లాస్టిక్ కవర్లు వాటన్నిటిని తినేస్తూ ఉంటాయి. కొన్ని అంటే భయంకరమైనటువంటి ఆ యొక్క ప్రమాదాలు మనుషులకే కాదు, కొన్ని జంతువులు కూడా వాటిని తినడం మూలంగా వస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ అనేటువంటిది నీ శరీరంలో కానీ ఈ భూమిలో కానీ త్వరగా కరిగిపోదు. కొన్ని సంవత్సరాలు అలాగే అది ఉండిపోతూ ఉంటాం. అందుకనే చాలా జాగ్రత్తగా పర్యావరణాన్ని, ప్రకృతిని మనము కాపాడాలంటున్నారు. అందుకే మొదటే చెప్పాను, ఇంటికి ఒక తులసి చెట్టు, వీధికి ఒక వేప చెట్టు. అది చెట్లు ప్రగతికి మెట్లు అన్నాడు. అది ఎందుకంటే వాళ్ళ కొన్ని మరి మహారాష్ట్ర అలాంటి కొన్ని ప్రాంతాల్లో ఈ చెట్లు నాటడం మూలంగా వాళ్ళకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కొంతవరకు. ఎందుకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటే చెట్లు ఏం చేస్తున్నారు? వాళ్ళు నాటుతూ ఉన్నారు. మనం ఉన్న చెట్లు ఏం చేస్తున్నాం? నరికిస్తూ ఉన్నాం. 50 గజాల స్థలం, 100 గజాల స్థలం, 40 గజాల స్థలం, ఈ చిన్న స్థలంలో ఈ మొక్కలు ఉంటే మనకు అడ్డం అని చెప్పి ఏం చేస్తున్నామంటే ఉన్న మొక్కలన్నింటినీ ఏం చేస్తున్నాం? మనం తొలగిస్తూ ఉంటున్నాం పిల్లరా. కానీ దేవుడు చెప్పాడు, అతడు తన కాలమందు ఫలమిచ్చేటువంటి ఒక చెట్టు వలె, ఫలించేటువంటి చెట్టు వలె నీవు నేను ఉండాలంటే ఈ వాక్యం అనే నీరు ప్రతి దినము నీకు అందాలి, ప్రతి దినము నీకు తాకాలి. అప్పుడే నీవు ఆత్మీయంగా ఫలమిచ్చేటువంటి ఒక చెట్టు వలె నీవు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అని దేవుడు చాలా స్పష్టంగా తన యొక్క గ్రంథంలో మనకు వ్రాస్తున్నాడు. అందుకనే పర్యావరణాన్ని మనందరం ఏం చేయాలంటే పర్యావరణాన్ని మనందరం కూడా కాపాడాలని దేవుడు చాలా స్పష్టంగా తన గ్రంథంలో మనకు వివరణిస్తుంటున్నాడు. ఈరోజు ఒకవేళ మనం ఈ ప్రకృతిలో మనము
ఒకసారి ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఒకసారి మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. పర్యావరణాన్ని కాపాడుతున్నామా? పర్యావరణాన్ని మనం పాడు చేస్తూ ఉన్నామా? తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉన్నావా? ఆ తర్వాత ఎందుకంటే మొలిచిన చోటే విస్తరించేటువంటి ఒక చెట్టు వలె, వర్ధిల్లేటువంటి చెట్టు వలె నువ్వు ఉంటూ ఉన్నావా? ఎలా ఉన్నావు? ఒక్కసారి చాలా జాగ్రత్తగా నీవు ఆలోచన చేసుకోమని దేవుడు చాలా వివరంగా మనకు చెబుతున్నాడు. ఈరోజు చప్పట్లు కొట్టండి, ఆరాధన చేయండి అంటే చప్పట్లు కొట్టడానికి, ఆరాధన చేయడానికి ఏమండి ఏం చేస్తున్నాం మనం? అమ్మో చేతులు మొరాయిస్తుంటాయి, చప్పట్లు కొట్టలేం, పాటలు పాడలేం, గొంతు రాదు, చాలా ఇబ్బందులు, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి. దేవుని సన్నిధిలో కొద్దిసేపు వాడబడాలి అని అంటే ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను పిల్లరా. యెషయా గ్రంథం ఎంత బాగుంటుందో, బైబిల్లో చక్కగా చదివితే చాలా బాగుంటుంది అనమాట. యెషయా గ్రంథం 55వ అధ్యాయము, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 12 వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము పిల్లరా. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములు మెట్టలను సంగీతము చేయును, నాదము చేయును. పొలములోని చెట్లు నీవు ఏం చేస్తున్నాయంట? ప్రకృతి నీకు పాఠం నేర్పిస్తూ ఉంటాయి. నువ్వు నేర్చుకోలేకపోతూ ఉన్నావు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ యొక్క యెషయా గ్రంథకర్త రాస్తూ ఇంత అద్భుతమైన విషయం మనకు చెప్తూ ఉన్నాడంటే, మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొందు తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము, మీ ఎదుట పర్వతములు మెట్టలు సంగీత నాదము చేయును. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. నువ్వు చేయకపోతే దేవుడు ఎలా చేపిస్తుండట? ప్రకృతితో దేవుడు తన పనిని జరిగించుకుంటూ ఉన్నాడు. ఇదంత అద్భుతం చూసాడు పిల్లరా. నువ్వు తప్పడు కొట్టకపోతే పొలములోని చెట్లన్నీ ఏం చేస్తున్నాయి? ఇప్పుడు చప్పట్లు కొడుతున్నాయి. ప్రకృతి ద్వారా నీకు దేవుడు పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. నువ్వు నేర్చుకోవాలి, ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందాలి. అనేకులకు మాదిరిగా అనేకులను మరి సత్యవాక్యములోనికి నడిపించే వారిగా మనము అభివృద్ధి చెందాలి. ఎన్ని సంవత్సరాలు ఉన్నా, ఎంతకాలం ఉన్న మన వాళ్ళు చెప్తారు కదా, ఒక సామెత ఉండే చిన్నప్పుడు, ఎలక తోక పట్టి ఏడాది ఈదినా అది నలుపు నలిపే గాని తెలుపు రాదు అని అన్నాడు. అంటే వీటిలో ఉన్న అద్భుతమైనటువంటి విషయాలు నీకు అర్థం కాకపోతే, దీని మాధుర్యం నీకు అర్థం కాకపోతే, మనము చదవడానికి వినడానికి ఆసక్తిని మనము చూపము. కానీ ఈ ప్రకృతి ఇంత గొప్ప పాఠం నీకు నేర్పిస్తుంది. ఈ ప్రకృతి ఇంత గొప్ప పాఠం ప్రపంచ మానవాళికి అద్భుతమైన సంగతులు తెలియపరుస్తుంది. అందుకని భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో మనలో ఉన్న ఆత్మను ఎలా కాపాడుకోవాలి, మరికొన్ని ఆత్మను దేవుడి కొరకు ఎలా కాపాడాలో అద్భుతమైనటువంటి మాటలు దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో సర్వమానవాళి కోసం దేవుడు వ్రాయించాడు. అందుకని చెప్తాడు, పొలంలోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. చెట్లు చప్పట్లు కొడతాయా? నువ్వు చప్పట్లు కొడతావా? జీవము కలిగినటువంటి నీవు ఎప్పటికీ కూడా ఇదిగో చప్పట్లు కొట్టుతూ సంతోషముతో ఆనందంతో పాటలు పాడేవారుగా, ఆయన మాటలు చెప్పేవారుగా మనం ఉంటాం. బట్టలు కొనుక్కుంటాం కదా మనం. కొత్త బట్టలు బాగున్నాయా? డిజైన్ బాగుందా? కలర్ బాగుందా? చాలా బాగుందా అని మనము 10 మందిని చూపిస్తుంటాం. ఏకంగా అందరికి చెప్తాం. అంటే వాళ్ళు ఒకరు కొత్త బట్టలు కాదు అని ఒకవేళ తెలుసుకోలేరేమో అని, ఇది కొంచెం కొత్త బట్టలుగా మనం ఈ నిన్నే కొన్నాను, ఇవాళ వేసుకున్నాను అని ఇలా చెప్తూ ఉంటాం. మనం వాళ్ళని ఇంటర్వ్యూ చేసేసుకుంటాం మనమే. అంటే ఏంటి? ఇది నిన్నే కొన్నాను, ఈ రోజే తొడుగాను, దీని కలర్ బాగుందా, దీని డిజైన్ బాగుందా, దీని ధర బాగుందా, చాలా బాగుందా, నాకు అందంగా ఉన్నానా అని ఏం చేస్తున్నాం మనము?
నీవు ధరించుకున్న ఒక వస్త్రాన్ని ఇతరులకు చూపించి దాని నాణ్యతను, దాని అందచందాలను మనము పరీక్షిస్తూ ఉన్నాం. వారు ఏమంటారో దాన్ని మనం తెలుసుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క మాటలు ఇతరులకు ప్రకటిస్తున్నటువంటి దేవుని మాట ద్వారా విశ్వాసంలో వారు బలపడుతున్నారా, మనసును మార్చుకుంటున్నారా, వారి జీవితంలో ఈ మాటలు ఆత్మీయమైన మేలును కలిగిస్తూ ఉన్నాయా అని నువ్వు ఆలోచన చేసి పిల్లారా ఏం చేయాలంటే దేవుని యొక్క మాటలు ఇతరులకు నీవు ప్రకటించాలి, ఇతరులకు నీవు వివరించాలి. అందుకనే ప్రకృతిలో దేవుడు నీకు నేర్పించిన పాఠాలను నువ్వు నేర్చకపోతే చెట్లు నరుకువాడు వాటి వలన అపాయము తెచ్చుకుంటాడు. అందుకని వర్షాలు వచ్చే టైంలో వర్షాలు కూడా వేసవకాలంలోనేమో వర్షాలు, వర్షాకాలంలో ఎండలు. ఎందుకంటే పర్యావరణం పాడైపోయింది, కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయింది, ఓజోన్ పొర రంధ్రం పడింది, అతి నీళ్ళలోహిత కిరణాలు మనుషుల మీద పడుతున్నాయి. అంత చిక్కని రోగాలు మానవులకి సంక్రమించి దేవుడిచ్చిన ఆయుష్కాలకు ముందుగానే తన ప్రాణాలను తనే సర్వనాశనం చేసుకుని ముగింపులకు వెళ్ళిపోతున్నాడు. అందుకనే ఇక్కడ అన్నాడు, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును, ఆనందంగా సంతోషంగా మనం దేవుని సన్నిధిలో కూర్చొని ఈ ఆత్మీయమైన ఆనందం ఎంత డబ్బిచ్చినా ఇతరులకు దొరకని గొప్ప ఆనందం దేవుని మాటల ద్వారా మనకు మాత్రమే ఇస్తూ ఉంటున్నాడు. ఈ గొప్ప ఆనందాన్ని అనుభవించాలి ఇందులో మనము. ఎందుకంటే ఈ సంతోషంతో, ఆనందంతో ఈ మాటలను మనము వివరంగా తెలుసుకోవటం మూలంగా మన ఆత్మీయమైన స్థితి అద్భుతంగా అభివృద్ధి చెంది దేవుని నామ మహిమార్థమే ప్రతి ఒక్కరు మనం ముందుకు వెళ్ళగా. అందుకని ఆకు వాడక తన కాలమందు నీటి కాలువలు ఎవరైనా నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీవు నేను మనందరము ఫలించేటువంటి ఒక చెట్టు వలె, ఫలించేటువంటి కొమ్మ వలె మనందరము ఉండాలని. పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత అది నీ చేతుల్లోనే ఉన్నది. చెట్లు కాపాడు, స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు నీకు ఇస్తాయి. తద్వారా నీకు ఆరోగ్యం, ఇంకా ఆయుష్కాలము పెరుగుతూ ఉంది. ఒకవేళ చెట్లన్నింటిని నరికిస్తే నీకు ఆయుష్కాలం తగ్గిపోతూ ఉంది. ప్రారంభంలో మెతుషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే ఆది కాండము 5వ అధ్యాయం వచ్చేసరికి మానవుని ఆయుష్కాలం 120 సంవత్సరాలు అన్నాడంటే 120కి లాక్ చేశాడు. అంటే 969 సంవత్సరాలు అంటే సుమారుగా 1000 సంవత్సరాల ఆయుష్కాలం 120 సంవత్సరాలకు లాక్ అయిపోయింది. ఎక్కువ కాలం బ్రతికే మనిషి 120 వరకు బ్రతకొచ్చు. భక్తుడు చెప్పాడు దావీదు, మన ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఆయుషము దుఃఖమే అన్నాడు. ఈ చిన్న జీవితంలో నీవు ఆత్మీయంగా ఎదిగి మరి కొంతమందిని ఆత్మీయంగా ఎదిగించాలి. దేదీప్యమానమైనటువంటి ఒక దీపం వలె నువ్వు వెలుగొందుతూ ఈ వెలుగును అనేకులకు నీవు చూపించాలి, ప్రకటించాలని దేవుడు చెప్తున్నాడు. కనుక పర్యావరణాన్ని మనం కాపాడుదాం, తద్వారా మనం కాపాడుకుందాం. మంచి ఆయుష్కాలాన్ని మనం కలిగి మన జీవితం అంతా ఆయన సన్నిధిలో పాటల ద్వారా, మాటల ద్వారా, ఆరాధనల ద్వారా దేవుణ్ణి మనము మహింపరుద్దాం. కనుక పర్యావరణాన్ని కాపాడుతావా, పర్యావరణాన్ని నాశనం చేస్తావా? ఇంటికి ఒక తులసి చెట్టు పెట్టుకుని, వీధికి ఒక వేప చెట్టు పెట్టుకుని అందరి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తావా, నాశనం చేయడానికి ముందుకు వెళతావా? ఒకసారి ఆలోచించుకో. నీ యొక్క అభివృద్ధి, నీ యొక్క నాశనం నీ చేతిలోనే ఉన్నది. కనుక మరలా చెప్పాడు లాస్ట్లో, మళ్ళా ఒకసారి చదివితే ఆ ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో, చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకుంటాడు. చెట్లు నరికేవాడు ఏం చేస్తాడట? వాటి వలన అపాయము తెచ్చుకుంటాడు. వాటి వలన తెచ్చుకుంటాడు. పిల్లరా, అపాయమే మనిషికి వస్తూ ఉందని దేవుడు మనకు చెప్పాడు. కనుక మనము పర్యావరణాన్ని కాపాడుదాం, ప్రకృతి మనం కాపాడుదాం, మనందరము ఆరోగ్యవంతులుగా ఉందాం. దేవుని యొక్క నామ మహిమార్థమై
మనందరము జీవవాక్యముని చేత పట్టుకుని చేతులు వలి మనము లోకంలో వెలుగొందులాగున తండ్రి అనే దేవుడు మనందరినీ బలపరిచి స్థిరపరిచి తన కుమారుడైన యేసుక్రీస్తు రెండో అక్కడ సిద్ధపరచమని దేవుని చిత్తమైతే దేవుని కుమారుడు యేసుక్రీస్తు అక్కడ ఆలస్యమైతే మరొక చక్కటి ఆత్మీయమైన సందేశం ద్వారా మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు తండ్రి అయిన దేవుడు మనందరి హృదయాల్లో బహుగా ఫలింపచేయును గాక. ఆమేన్.